హాయ్ హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు వ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూసుకుంటే మనం మొన్న 85 కొన్ని ఒక లాస్ట్ వీడియోలో 10 to 15 క్వశ్చన్స్ వరకు అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో వీలైన క్వశ్చన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. మీకు యూజీసీ నెట్ 18th యూజీసీ నెట్ ఉంది, అలాగే తర్వాత సెట్ ఎగ్జామ్ కూడా ఉంది. వాటికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడి అనాలిసిస్ చూడండి. ఇక్కడ చూసుకుంటే మరి మన పాత వీడియోలు ఉన్నాయి. మీరు ఆ పాత వీడియోలు అన్నీ చూడండి, మీకు తప్పకుండా క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ వీడియోలను చూడండి. సెట్ ఎగ్జామ్ కానీ నెట్ ఎగ్జామ్ కానీ మంచి పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది. మీరు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే వీడియోని చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మళ్ళీ వీలైన ఒక 20 క్వశ్చన్స్ వరకు అనాలిసిస్ చేద్దాం. చాలా ఉపయోగపడుతుంది మీకు అనాలిసిస్. ఓకేనా, వీలైనప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్తూ వెళ్తాను. ఇక్కడ చూసుకుంటే మరి మొన్న చెప్పినట్టు వీడియోలో ఇక్కడ చాలామందికి అడిగాను, ఎవరైనా అంటే సాహిత్య శిల్ప సమీక్ష నేను అంతకుముందు చెప్పిన ఆల్రెడీ ఆన్సరు, మళ్ళీ ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయమని చెప్పారు, బట్ ఎవరికి ఆన్సర్ తెలియనట్టుంది. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు సాహిత్య శిల్ప సమీక్ష అనేది పింగళి లక్ష్మీకాంతం అండి. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు. ఓకేనా, పింగళి లక్ష్మీకాంతం. దాని గురించి మనకు క్వశ్చన్ రాకుండా ఉన్నది ఏ ఎగ్జామ్లో అయినా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనిని కర్మధారయము అంటారు అన్నారు ఇక్కడ. ఓకేనా, దీనిని కర్మధారయం అంటారు అని క్వశ్చన్ అడిగింది. మనకు 4 ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏంది? వేదికరణము, అధికరణము, పర్యుధానము, సమానాధికరణం అంటే ఇది మనకు సమాసముకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా, సమాసంకు సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న స్లాట్లో చెప్తాను. దీన్ని కర్మధారయము అంటారు. కర్మధారయము ఇక్కడ ఏంటంటే మరి మనకు దీనికి ఇంకో పేరు ఉంటుంది. ఇది ఏంటంటే మనకు కర్మధారయ సమాసం. ఇక మనకు విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తర పద. సో ఈ విధంగా మనకంటే ఇందులో కర్మధారయలో ఏముంటుందంటే విశేషములు. ఓకేనా, విశేషములు అనేది ఉండడం జరుగుతుంది. విశేషములు ఇక్కడ రాస్తుందండి. విశేషణ, అలాగే విశేషములు అంత ఈజీగా అర్థం కాదు. ఓకేనా, ఇక్కడ విశేషములు అనేది ఉండడం ఎలా ఉంటాయంటే మరి మనకు సమానంగా. ఓకేనా, సమానంగా ఉంటాయి. ఏనా, విశేషములు అనేవి సమానంగా ఉంటాయి. సమానాధికరణంబు అంటే విశేషములు సమానంగా కూడినది కర్మధారయం అంటారు. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ మనకి ఏముంది మరి? సమానాధికరణం అని ఇక్కడ 4th ఆప్షన్లో చూడండి. సమానాధికరణం, విశేషములు సమానంగా కలది కర్మధారయము. కాబట్టి అంటే ఆన్సర్ ఏంటి మనకి? ఇక్కడ సమానాధికరణం అంటారు. దీనిలో ఏముందంటే పదాలు అనేది ఒకే విభక్తిలో ఉంటాయి. ఓకేనా, సో దీన్నే మనము కర్మధారయం అని అంటారు. అడుగుతున్నాను అనే పదంలోని తున్నా అనే ప్రత్యయాన్ని ఏమంటారు అన్నాడు. ఇక్కడ పరప్రత్యయం, పూర్వప్రత్యయం, అంతఃప్రత్యయం, తద్ధిత ప్రత్యయం అన్నాడు. సో ఇది డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం, కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది వీటికి. ఇక్కడ చూసుకుంటే మరి ఆన్సరు పరప్రత్యయం సరైన సమాధానం. ఓకేనా, పరప్రత్యయం. నెక్స్ట్, విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలలోని ఆదివాసీ తెగల నృత్యం అన్నాడు. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలలోని ఆదివాసీ తెగల నృత్యం అంటే గుమ్మలాట, గౌడనాట నృత్యం, దింసా నృత్యం, మయూర నృత్యం. దింసా నృత్యం తెలిసిందేగా మనకు. ఎక్కడ మరి? ఇది మనకు అరకులోయ గిరిజనులు ఈ దింసా నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది. మరి మయూర నృత్యం ఇక్కడ ఉంది ఇంకోటి, దీని గురించి కూడా తెలుసుకుందాం. ఈ మయూర నృత్యం అనేది మన తెలుగులో ఉంది. అలాగే తెలుగులో అంటే ఖమ్మం డిస్టిక్ మిగతా ఈ గిరిజనులు ఉండే ప్రాంతాల్లో కొద్దిగా చేస్తారు. కానీ ఎక్కువ మాత్రం దీనికి మయూర నృత్యానికి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉన్నారు, కానీ తక్కువ. కానీ ఎక్కువ ఎక్కడంటే దీనికి తమిళ మరియు కేరళ. ఓకేనా, మలయాట్టం అంటారు దీన్నే. మలయాట్టం అని కూడా అంటారు. ఎక్కువ దీనికి తమిళ మరియు కేరళలో ఎక్కువ దీనికి
ఇంపార్టెన్స్ అయితే ఉంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి నృత్యం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకైతే తెలిసింది విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ తెగల నృత్యం చూసుకుంటే మరి దింసా నృత్యం అయితే మెయిన్గా చెప్పొచ్చు. ఓకేనా, ఒక్కోసారి ఇట్లా కూడా అడుగుతావు, అరకు లోయలోని గోండుల యొక్క నృత్యం ఏది అని అడుగుతా, అప్పుడు దింసా నృత్యం పెట్టచ్చు. బట్ ఇక్కడ విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ వాదుల్లోనే చూసుకుంటే మనకు మెయిన్గా అయితే దింసా నృత్యం, తర్వాత మయూర్ నృత్యం చాలా తక్కువ మనకి ఇది ఖమ్మం జిల్లాలో అలాగే విశాఖలో కూడా చాలా తక్కువ మంది చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అర్ధ సంకోచం చెందిన పదం అన్నాడు. ఓకేనా, అర్ధ సంకోచం అంటే ఇక్కడ ఏంటి, అర్ధ సంకోచం అంటే అర్థం ఏంటిదండి, అర్థము అనేది సంకోచం చెందడం. సంకోచం చెందడం అంటే ఏంటిది, దానికి ఒక పరిమితమైనటువంటి అర్థం, అంటే విస్తృతమైనటువంటి ఉన్నటువంటి అర్థము పరిమితంగా మారడం. అంటే పూర్వకాలంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి అర్థం, విస్తృతంగా ఉన్నటువంటి అర్థం ఇప్పుడు కొద్దిగా సంకోచం చెంది తక్కువగా మారడం. సో ఇక్కడ చూసుకుంటే మరి ముహూర్తం, ఆరాధ్యుడు, కైంకర్యం వీటికి సంబంధించినటువంటి అర్థ విపరిణామం క్లాస్ ఒకటి చెప్పిన చాలా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అందులో. చూడండి ప్రతి ఒక్క దానికి దేనికి ఏ అర్థ విపరణానికి ఏ పదం వస్తుందని చెప్పిన చూడండి. ఇక్కడ మనకు టైం లేట్ అవుతుంది. సో ఒక్కదాని గురించి అయితే చెప్పుకుందాం. సో ఇక్కడ మనకు అర్థం అనేది సంకోచం చెంది ఎక్కడ చెందింది ఈ మూడిట్లో అంటే కనుక మనకు కోకలో. ఓకేనా, కోక అంటే అర్థం ఏంటంటే మరి కోక అంటే అర్థము చీర. ఓకేనా, ఒక వస్త్రంకు సంబంధించినటువంటి పేరు, అది తెలిసే ఉంటుంది అందరికీ. ఓకేనా, ఇక్కడ కోక అనేది ఒక వస్త్రంకు సంబంధించిన పేరు కాబట్టి ఇక్కడ ఈ వస్త్రం అనేది ఏంటంటే పూర్వకాలంలో చీరగా పిలిచేవారు లేదా వస్త్రంగా పిలిచేవారు. ఈ కోకను పూర్వకాలంలో అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ధరించేవారు. ఓకేనా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధరించేవారు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో, ఈ ఆధునిక కాలంలో, ఈ సమకాలీన కాలంలో కోక అంటే అర్థం ఏమొచ్చిందంటే మరి చీర కేవలము స్త్రీలు ధరించేటువంటి వస్త్రము. ఓకేనా, స్త్రీలు ధరించేటువంటి వస్త్రంగా చెప్పడం జరుగుతుంది. స్త్రీలు ధరించే వస్త్రంగా. పూర్వమేమో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ధరించేవారు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏంది, చీర అనేది ఒక ఓన్లీ స్త్రీలు మాత్రమే ధరించేటువంటి వస్త్రంగా పిలువబడుతుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏమైంది మరి సంకోచం చెందింది. కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ కోక సరైన సమాధానంగా చెప్పుకోవాలి. సో మిత్రులు మీకు ఇంత మీకు అర్థమయ్యే సింపుల్ వేలో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాసిన వారు. ఓకేనా, ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాసిన వారు అన్నారు. ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఈ ద్రావిడ భాషలు అనే వారికి తెలుగు చదివే వాళ్ళకి గుర్తు రావాల్సిన మొట్టమొదటి పేరు ఏంటంటే మరి మనకు కాల్డ్వెల్. ఓకేనా, కాల్డ్వెల్ గుర్తుకు రావాలి. సో ఆన్సర్ అయితే ఇక్కడ మనకు తులనాత్మక వ్యాకరణ రాసి ఇక్కడ ఆన్సర్ మాత్రం మనకు కాల్డ్వెల్. ద కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని మనకు ఉంటుంది. ద కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని ఇక్కడ మనం చూసుకుంటే కాల్డ్వెల్ సరైన సమాధానం. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని మిత్రులారా, ఇక్కడ వరుస క్రమం కూడా అడుగుతారు చాలాసార్లు. ఇక్కడ చూసుకోండి ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ ముఖ్యమైన, ఇక్కడ ఏమీనో ముఖ్యమైన వాడే, కాల్డ్వెల్ ముఖ్యమైన వాడే, బ్రౌన్ ముఖ్యమైన వాడే. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు బ్రౌన్లో లాస్ట్ వస్తాడు. 1 2 3 4 వరుస క్రమం. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ మాత్రం ఇక్కడ ద్రవిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాసిన వారు మాత్రం కాల్డ్వెల్. కానీ ఇక్కడ వరుస క్రమం అడుగుతాడు ఒక్కోసారి. ఎల్లిస్, మానో, కాల్డ్వెల్, సిపి బ్రౌన్ వీళ్ళ 4 పేర్లు ఇచ్చి ఇందులో వరుస క్రమం ఏది అని అడుగుతాడు. అది నెట్లో కావచ్చు లేదంటే సెట్లో కావచ్చు. ఓకేనా, ఇక్కడ ఎల్లిస్ ముందు వస్తాడు, తర్వాత ఎమినో వస్తాడు, తర్వాత బ్రౌన్ వస్తాడు, తర్వాత కాల్డ్వెల్ వస్తాడు, తర్వాత బ్రౌన్ వస్తాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి ఈశ్వరార్చన కళాశీలుడు. ఓకేనా, ఈశ్వరార్చన కళాశీలుడు బిరుదు కలిగినటువంటి కవి అన్నాడు. తిక్కన, శ్రీనాథుడు, ఎర్రన, నన్నయ్య వీళ్ళ గురించి ప్రాచీన కవులు చాలాసార్లు చెప్పుకున్నాం, అందరూ కూడా తెలిసిందే. బట్ మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఈశ్వరార్చన కళాశీలుడు ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ 2 శ్రీనాథుడు సరైన సమాధానం. మిత్రులారా వీళ్ళ నలుగురి గురించి ఒక్కొక్కరి గురించి సింపుల్ అంటే పర్టికులర్ వీడియోలు చేసిన అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి పూర్తిగా. ఓకేనా, శ్రీనాథుడు సరైన సమాధానం. సో నెక్స్ట్ కంబరామాయణాన్ని తెలుగులోకి మొదట అనువదించిన వాడు. ఓకేనా, కంబరామాయణాన్ని తెలుగులోకి మొదట అనువదించినాడు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తా ఉంటాను. కంబరామాయణాన్ని అసలు ఎవ్వరు రాసిల్లంటే మనకి ఇది తమిళంలో. ఓకేనా, తమిళంలో కంబర్. ఓకేనా, తమిళంలో కంబర్ అనే రచయిత ఈ కంబరామాయణాన్ని రచించడం జరిగింది. చాలా ప్రాచీనమైనటువంటి సాహిత్యం కలిగి ఉన్నది. ఏంటంటే ఇక్కడ మనకు తమిళం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారు, చాలా ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగినటువంటి భాష ఏది అంటాడు. ఓకేనా, చాలా ప్రాచీనమైన సాహిత్యాన్ని కలిగి ఉన్న భాష మనకి ఇక్కడ తమిళం. ఓకేనా, ఈ తమిళంలోనే కంబర్ అనే రచయిత ఈ కంబరామాయణాన్ని రచించడం జరిగింది. ఓకే, మరి దీన్ని తెలుగులోకి అనువదించిన వాడు ఎవరు అంటే ఇక్కడ చూసుకుంటే మరి మనకు
పూతలపాటి శ్రీరాములు రెడ్డి, అలాగే ఆదిపూడి సోమనాథరావు, అలాగే చల్లా రాధాకృష్ణ శర్మ, జగన్నాథ రాజు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకు ఆప్షన్ 2 ఆదిపూడి సోమనాథరావు. ఓకేనా, ఆదిపూడి సోమనాథరావు సరైన సమాధానం. సో నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ చందోదర్పణం కర్త కొన్ని ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతాడు, కొన్ని ఇండైరెక్ట్ అడుగుతాడు, ఇట్లా పలు రకాలుగా మనకు క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. సో ఈ విధానం తెలవాలంటే కనుక మన క్వశ్చన్ పేపర్లో ఉన్న నేను ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చేసిన, ఇప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చందోదర్పణం కర్త అన్నాడు. చందోదర్పణం కర్త కేతన గౌరణ వెంకటకవి అనంతమాత్యుడు. ఓకేనా, అనంతమాత్యుని రచనలు మనకు చాలా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకొని ఒకసారి అనంతమాత్యుని గురించి చదువుకొని మరొకసారి చదవండి. ఇక్కడ చందోదర్పణం అనేది మనకు మరి కేతన్ అయితే కాదు, గౌరణ కాదు, వెంకటకవి కాదు, మరి అనంతమాత్యుడు సరైన సమాధానం. ఓకేనా, ఆప్షన్ 4 అనంతమాత్యుడు సరైన సమాధానం. కేతనై మనకు 3 రచనలు చాలా ముఖ్యమైనవి ఉంటాయి, కామెంట్ చేయండి కింద, చాలా ముఖ్యమైనవి. ఓకేనా, 3 రచనలు. ఓకేనా, నెక్స్ట్ గౌరణ నక్షత్రకుని పాత్ర సృష్టించినది ఎవరు అని అడుగుతారు. ఓకేనా, నక్షత్రకుని పాత్ర సృష్టించింది ఎవరు అని అడుగుతాడు. వీలైతే కామెంట్ చేయండి రచనలు ఏంటి అనేది. నక్షత్రకుని పాత్ర సృష్టించింది ఎవరు అని అడుగుతారు. గౌరణ గణపవరపు వెంకటకవి మనకు ఈ డిక్షనరీ నిఘంటు రచనలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఓకేనా, నెక్స్ట్ అనంతమాత్యుడు అయితే ఇక్కడ మనకు సరైన సమాధానం. నెక్స్ట్ కాళిదాసు కుమార సంభవంలోని సర్గలు అన్నాడు. ఇక్కడ సర్గలు అంటే గుర్తుపెట్టుకోండి, మనకు తెలుగులో ఆశ్వాసాలు అంటాము. ఓకేనా, ఆశ్వాసాలు అంటాము. ఇట్లా గుర్తుపెట్టిన ఎందుకు అడుగుతున్నా మీకు కొద్దిగా రివిజన్ అవుతుంది కాబట్టి, గుర్తు చేసినట్టు అవుతుంది కాబట్టి, మీరు ఒకవేళ ఏంటి అని అడిగినప్పుడు మీరు బుక్స్ చూసి ఆన్సర్ తీసే అవకాశం ఉంటుంది, మీకు ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటిది అని అడుగుతున్నా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే మరి తెలుగులో సర్గలు ఏమంటే ఇక్కడ ఆశ్వాసాలు. మీరు ప్రబంధాలు చూసుకుంటే ప్రబంధాలలో మనకు వాళ్ళు రాసినటువంటి కావ్యాలను ఆశ్వాసాల్లో చూపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సంస్కృతంలోకి వచ్చేసరికి వీటిని సర్గలు అంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, సంస్కృతంలో తెలుగులో ఆశ్వాసాలు అంటారు, సంస్కృతంలో మరి సర్గలు అంటారు. సో ఇక్కడ మరి కాళిదాసు కుమార సంభవంలోని సర్గలు చూసుకుంటే కనుక మరి ఎన్ని మనకు చాలా ముఖ్యమైన కాళిదాసు రచనలు ఒకసారి చూసుకోండి. ఆ రచనలో ఎన్ని సర్గలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మరి మనకు కుమార సంభవంలో 17 సర్గలు అనేవి ఉండడం జరిగింది. ఆప్షన్ 4 సరైన సమాధానం 17 సర్గలు. సో నెక్స్ట్ సామాన్య విషయాన్ని విశేషంతో కానీ విశేషాన్ని సామాన్యంతో కానీ సమర్థిస్తే అన్నాడు. ఇక్కడ ఏంటి మరి దృష్టాంతం, వక్రోక్తి, అర్ధాంతరన్యాసం, దీపకం అన్నాడు. ఓకేనా, మరి ఈ సామాన్య విషయాన్ని విశేషంతో కానీ విశేషాన్ని సామాన్యంతో కానీ సమర్థిస్తే అది ఏమవుతుందంటే మరి మనకు అర్ధాంతరన్యాసాలంకారం అనేది అవుతుంది. ఏంటి ఆప్షన్ 3 అర్ధాంతరన్యాసాలంకారం. ఓకేనా, ఎక్కువ వీడియోలకు ఇంపార్టెన్స్ ఇవ్వకండి, బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ బుక్స్లో చదవండి. ఓకేనా, ఇక్కడ దంతమూలీయం అన్నాడు. దంతమూలీయం అన్నాడు. ఇక్కడ ఒకసారి పదాలను పలికి చూడండి. దంత్యాలు ఉంటాయి, దంత్యమూలియాలు ఉంటాయి, మనకు ఓష్ట్యాలు ఉంటాయి, తాలువులు ఉంటాయి, అలాగే మూర్ధన్యాలు ఉంటాయి. ఓకేనా, అవన్నీ కూడా వీడియో చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ మన పాత క్వశ్చన్ పేపర్తో మీకు ఎంత వివరంగా ఉంటుందంటే అంత వివరంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మరి ఆన్సర్ మనం చూసుకుంటే కనుక దంతమూలీయం అన్నాడు. దంత్యము వేరు, దంత్యమూలీయం వేరండి. దంత్యము అంటే దంత్యాల ద్వారా వచ్చేది దంత్యము, దంతమూలాల ద్వారా వచ్చేది ఇక్కడ మనకు దంతమూలీయము. ఇక్కడ ఈ 3 అక్షరాలు మనం చూసుకుంటే రా రా ఒకసారి పలకండి. రా 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 అంటే దంతమూలం దగ్గర పలుకుతుంది. ట ట ట అన్నప్పుడు మనకి ఇక్కడ మూర్ధన్యంలో పైన పలుకుతుంది. అలాగే త త త చూసుకుంటే పూర్తిగా దంతాలకు తాకుతుంది. హ అంటే చూసుకుంటే మనకి ఇక్కడ కంఠం నుంచి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఏంటిది మరి ఆన్సర్ చూసుకుంటే ఎక్కువగా ఇక్కడ చూసుకోండి రా అనేది మనకు దంతమూల్యంగా చెప్పుకోవాలి. ఓకేనా, దంతమూల్యం. ఒక్కోసారి ఇక్కడ బండిరా కూడా అవుతుంది. దీన్ని ఏమంటారు, దీన్ని సాధురెఫ అంటారు. ఓకేనా, దీన్ని సాధురెఫ అంటారు. ఇదే బండిరా ఉంటుంది, ఇదేంటిది అని అడగవచ్చు ఒక్కోసారి. ఇది శకటరెఫ అంటారు. ఓకేనా, ఇది శకటరెఫ. ఓకేనా, ఇది వేరు అది వేరు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. చారిత్రక నాటక పితామహుడు ఎవరన్నారు? ఇక్కడ చూసుకుంటే మరి కోలాచలం శ్రీనివాసరావు, పానుగంటి లక్ష్మీనరసింహరావు, ఆదిభట్ల నారాయణ దాసు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం అన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చారిత్రక నాటక పితామహుడు ఆప్షన్ వచ్చేసి మరి డైరెక్ట్ క్వశ్చన్ కోలాచలం శ్రీనివాసరావు. ఓకేనా, ఆప్షన్ 4 కోలాచలం శ్రీనివాసరావు. సో నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళ గురించి తెలిసిందే కదా, ఆదిభట్ల నారాయణ దాసు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ క్వశ్చన్.
హరికథ పితామహుడు ఓకే పైన వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ఒక్కోసారి ఇట్లా జాయింట్ క్వశ్చన్స్ వస్తే గుర్తుపెట్టుకోండి ఇట్లారా, పైన వచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షనే కింద ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆదిభట్ల నారాయణ దాసు మనకు హరికథ పితామహుడుగా చెప్పుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చింది హరికథ పితామహుడు అంటే మనకి ఇక్కడ ఆదిభట్ల నారాయణ దాసు. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఇక్కడ నాజర్నుడు, నాజర్ అంటే మరి బుర్రకథ అండి. ఓకేనా, బుర్రకథ నాజర్, బుర్రకథ పితామహుడు ఎవరంటే మనకి ఇక్కడ నాజర్. కానీ హరికథా పితామహుడు అంటే ఇక్కడ మనకు నారాయణ దాసు లేదా ఆదిభట్ల నారాయణ దాసు. నెక్స్ట్ క్వశ్చన్, రామదాస్ తెలిసిందే కదా, కంచర్ల గోపన్న అంటే ఏకో రస కరుణ ఏవా అని చెప్పినవారు, ఏకో రస కరుణ ఏవా అని చెప్పినవారు భరతుడు తెలిసిందే కదా నాట్యశాస్త్రం. ఓకేనా, భరతుడు నాట్యశాస్త్రం. అభినవ గుప్తుని రచనలు 2 ఉంటే చాలా ముఖ్యం. ఒకటి అభినవ భారతి, ఓకేనా, అభినవ భారతి, అలాగే లోచనం, ఈ 2 ఇతనివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉద్భటుడు మనకు శాంతరసకర్త, శాంతరసాన్ని మనం ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి శాంతరసం. నెక్స్ట్ భవభూతి. సో ఇక్కడ చూసుకుంటే మనకు భవభూతి ఉత్తర రామాయణం లేదా ఉత్తర రామచరిత్రం అంటారు. ఓకేనా, ఉత్తర రామాయణం లేదా ఉత్తర రామచరిత్ర అంటారు. ఇక్కడ మనకు సంస్కృతంలో భవభూతి రాసిండు, తెలుగులో కూడా మనకు ఉత్తర రామాయణం ఉంది, కంకంటి పాపరాజు రచించిండు. ఓకేనా, తెలుగులో ఉత్తర రామాయణం కంకంటి పాపరాజు రచించిండు. కానీ ఇక్కడ సంస్కృతం గుర్తుపెట్టుకుని ఇక్కడ అందరూ మనకు సంస్కృత కవులే ఉన్నారు, మర్చిపోదు. ఓకేనా, ఉత్తర రామచరిత్ర. ఓకేనా, ఉత్తర రామచరిత్ర అన్న ఉత్తర రామాయణం కూడా అదే. ఇందులోనే మనకు ఏకోరస కరుణయవ అని ఒక దగ్గర చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ మనకు ఆప్షన్ 4 భవభూతి. ఓకేనా, ఒక్కోసారి మనకు ఉత్తర రామచరిత్ర అన్న కూడా అదే ఆన్సర్, కన్ఫ్యూజ్ కావద్దు. ట మరియు డాల మధ్య ఉన్న భేదం అన్నాడు. ట ఢ ట డ ట ఢ ట డ ట ఢ చూసుకుంటే శ్వాసనాద భేదం, తాడిత భేదం, అనునాసిక భేదం, మూర్ధన్య భేదం అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మరి ట డ అనేది ఇక్కడ చూసుకుంటే ట డ ట డ అనేది మనకు ఒకే దగ్గర తాడితం అవుతా ఉన్నాయి. ట డ ఒకే దగ్గర తాడితం, అనునాసికమా వీటికి సంబంధం లేదు, టాటాలకు డాటాలకు అనునాసికం సంబంధం లేదు. మరి మూర్ధన్య భేదం అన్నాడు, మూర్ధన్య భేదం కూడా ఇక్కడ మనకు లేదు. కానీ మిగిలిందండి మరి ట ఢ ట ఢ ఢ అన్నప్పుడు మనకు కొద్దిగా శ్వాసము నాదం, ట అనేది నార్మల్గా పలుకుతుంది, ఢ అనేది అంటే కొద్దిగా శ్వాసం అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకసారి పలికి చూడండి, ట ఢ ట ఢ ఢ అన్నప్పుడు కొద్దిగా శ్వాసం అనేది రావడం జరుగుతుంది. కానీ ట అనేటప్పుడు మనకు ఆ శ్వాస అనేది రాదు. ట ఢ ట ఢ ట ఢ ట ఢ. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది మరి శ్వాసనాద భేదంగా గుర్తించాలి. ఓకేనా, ఇట్లాంటి ఆన్సర్ క్వశ్చన్లు వచ్చినప్పుడు కొద్దిగా ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకేనా, శ్వాసనాద భేదం ఇక్కడ మనకు ఉన్నది ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ సకల భాషాభూషణ అని పేరు. ఓకేనా, సకల భాషాభూషణ అని పేరు గాంచిన కవి అన్నాడు. గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఎక్కువ సాహిత్యంలో ఎక్కువ బిరుదులు కలిగినటువంటి కవి, ఎక్కువ బిరుదులు కలిగినటువంటి కవి ఉన్నారు ఒకరు మనకు. ఎక్కువ బిరుదులు అవి తనకు తానే ఇచ్చుకున్నాడు. ఎంత గొప్ప కవి అంటే చూసుకోండి, తనకు తాను ఇచ్చుకున్నాడు ఆ బిరుదులన్నీ కూడా. అంత గొప్ప కవి, మరి అంత ధైర్యం కూడా ఉండాలి. ఇక్కడ ఎక్కువ బిరుదులు కలిగినటువంటి కవి మనకి ఎవరంటే మరి ఇక్కడ చూసుకుందాం, నారాయణ భట్టు, నాచన సోమన, పాల్కురికి సోమన, రామరాజ భూషణుడు అన్నాడు. సో ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే కనుక మనకు 2 సెకండ్ ఆప్షన్ నాచన సోమన చాలా ఎక్కువ బిరుదులు కలిగినటువంటి కవి. మరి సకల భాషా భూషణ అని పేరుగాంచిన కవి ఇక్కడ మనకు నాచన సోమన సరైన సమాధానం. సో నెక్స్ట్ ఋతువర్ణనలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం, ఋతువర్ణనలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం అన్నాడు. వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్త మాల్యద. ఓకేనా, ఋతువర్ణనలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం మరి వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్త మాల్యద అన్నాడు. ఇక్కడ వసుచరిత్ర ఎవరు రాశారు మనకు? భట్టుమూర్తి లేదా రామరాజ భూషణుడు, రామరాజ భూషణుడు. నెక్స్ట్ మనుచరిత్ర ఎవరు? అల్లసాని పెద్దన, అల్లసాని పెద్దన. అలాగే పారిజాతాపహరణం ఎవరు మనకు? నంది తిమ్మన, నంది తిమ్మన. మరి ఆముక్తమాల్యద ఎవరు రాశారు మనకు? శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. వీటిని మనం ఆశ్వాసాలుగా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఆశ్వాసాలుగా పిలవడం జరుగుతుంది. మీకు టైం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఇక్కడ ఏ కావ్యం ఎన్ని ఆశ్వాసాలు కామెంట్ చేయండి. ఓకేనా, శ్రీకృష్ణ దేవరాయలు, దేవరాయలు లేకపోతే బుక్లో చూసైనా సరే కామెంట్ చేయండి, మీకు గుర్తుండే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామ్లో. ఇక్కడ చూసుకొని మరి ఈ ఆముక్త మాల్యదలోనే మనకు ఈ ఋతువర్ణనలకు ప్రసిద్ధమైన గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఓకేనా,
ఆప్షన్ 4 ఆముక్తమా లేదా ఋతువర్ణాలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి ఆల్రెడీ 20 మినిట్స్ అయినట్టున్నది కదా. సో ఫ్రెండ్స్ మరి 20 మినిట్స్ అయింది. సో మిగిలినటువంటి క్వశ్చన్లు మరొక వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా మీకు ఈ క్వశ్చన్లు అయితే ఉపయోగపడతాయి. 100% మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువగా వీడియోలు చూడకుండా ఎక్కువ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. ఎక్కువగా మీ దగ్గర ఓల్డ్ పేపర్లు ఉంటే కనుక ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు ఆ ఓల్డ్ పేపర్ అనేది అంటే ప్రాక్టీస్ చేయడం అంటే నా ఉద్దేశంలో డైరెక్ట్ ఆన్సర్ చూసి క్వశ్చన్ పెట్టడం కాదండి. కొద్దిగా ఆ క్వశ్చన్లకి 4 ఈ ఆప్షన్లకి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్ళండి. ఇక్కడ క్వశ్చన్ చదవడం పాటు ఈ క్వశ్చన్లకి ఆప్షన్లకి ఏదో ఒక సంబంధం ఉంటుంటుంది. వాటితో పాటు వాటిని కంబైన్ చేసి చదివినప్పుడే మీకు ఎక్కువగా సమాచార సేకరణ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు సమాచార సేకరణ బుక్స్ నుంచి చేసినప్పుడు ఏమవుతుంది అంటే గూగుల్ నుంచి కానీ బుక్స్ నుంచి చేసినప్పుడు ఏంటంటే ఒకదానికి సంబంధించిన ఒక ఆన్సరు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ చూసినప్పుడు ఈజీగా గుర్తయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 వాట్సాప్ గ్రూప్ని ఎవరైనా జాయిన్ కాకపోతే అందులో జాయిన్ కావండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి 2 కూడా. ఓకేనా. వీడియోని పూర్తిగా చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో మరి మరొక వీడియోతో మరికొన్ని క్వశ్చన్లతో నేను క్లాసులు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ క్లాసులు మీకు చాలా విపులంగా అర్థమయ్యేటట్టు సింపుల్ వేలో చెప్తున్నాను. అవన్నీ కూడా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.